नामा नागेश्वर राव ने आज शोरापेट टाउन में मुनक़िदा कॉर्नर मीटिंग में शिरकत की। उन्होंने कारकुनों पर जोर दिया है कि उन्हें भारी अक्सरियत से कामयाब बनाने के लिए बढ़ चढ़ कर हिस्सा लें। उन्होंने कहा कि 2019 के पार्लिमानी इंतखाबात में सबसे ज्यादा अक्सरियत आज शोरापेट से आई है। उन्होंने कहा कि तकरीबन 15 लाख एकड़ फसलों को नुकसान पहुंचा है, जिसकी वजह से केसीआर हमेशा से ये चाहते थे कि गाँव को हरा भरा रखा जाए। उन्होंने कहा कि केसीआर की क़यादत तेलंगाना हुकूमत ने ही मुल्क के हर घर को पीने का पानी पहुंचाया है। उन्होंने वाज़ेह किया कि मुल्क में ज्यादा चावल उगाने वाली रियासतों में तेलंगाना सरे फहरिस्त है, जिसका सेहरा केसीआर के सर जाता है। उन्होंने कांग्रेस हुकूमत पर तनकीद करते हुए कहा कि देहात के लोग कांग्रेस को इख्तिदार सौंपने पर अफसोस कर रहे हैं। उन्होंने कहा कि कांग्रेस पार्टी इंतखाबी वादों की तकमील में पूरी तरह नाकाम हो गई है। మన నాయకుల్ని గాని మన పార్టీని గాని ఎదుర్కోవడానికి ఒకటే అనుకున్నారు, మంచి మాటలు చెప్తే మనకి ప్రజలు ఓట్లు వేయరు, ప్రజల్ని మనం మభ్యపెట్టాలా, ప్రజల్ని మోసం చేయాలా, ఏ విధంగా మోసం చేయాలని ఒక ఆలోచన చేసి కాంగ్రెస్ అభయ హస్తం అని ఒక మేనిఫెస్టో తీసుకొచ్చిన ఎన్నికల ముందు. దీనికి ఏం పేరు పెట్టారా అంటే ఇందిరమ్మ రాజ్యం ఇంటింటి సౌభాగ్యం అని పేరు పెట్టారు. ఈ పేరు పెట్టి 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి ఓట్లు అడగడానికి వచ్చారు. ప్రజలు కూడా అనుకున్నారు, ఓ 6 గ్యారంటీలు బ్రహ్మాండమైన గ్యారంటీలు, ఇవి 420 హామీలు ఇవి కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఏమోలే కేసీఆర్ గారు మంచిగా పాలించిండు, అన్ని ఇచ్చిండు, ఇప్పుడు బ్రహ్మాండంగా మనం ఉన్నాం, వీళ్ళేదో చెప్తాడు అని చెప్పి వీళ్ళది కూడా చూద్దామని చెప్పి ఆ మాయ మాటలు మోసపు మాటలు నమ్మి వాళ్ళకు ఓట్లేశారు. పెద్ద మోసం జరిగిపోయింది. ముందు మా మహిళా సోదరులు పొరకట్టలు చీపుర్లు పట్టుకోండి, మా అకౌంట్ లో 12,500 వేయి, నువ్వు మాయ మాటలు చెప్పావు, అది మీరు ఇస్తేనే కానీ నువ్వు నా ఊరికి రావద్దు, నా ఇంటికి రావద్దని ఎదురు తిరగాల్సిన అవసరం లేదు మహిళా సోదరులందరూ కూడా. ఎందుకంటే వీళ్ళు రాసి మోసం చేసి గ్యారంటీ పేరుస్తామని మోసం చేసిండ్రు. మనకి హక్కు ఉంది, అడిగే హక్కు ఉంది, వాళ్ళని నిలదీసే హక్కు ఉంది. ఆ నిలదీయటం కూడా ఓట్లకు వచ్చినప్పుడే నిలదీయాలి, తర్వాత వాడు ఎవడు మనం దొరకడు, మనకి ఒక్కడు దొరకడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు. అంతేకాదు ఇంకోటి ఏ రాసిండు, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తానన్నాడు. అంటే రైతుల్ని మోసం చేసిండు, మహిళల్ని మోసం చేసిండు, వ్యవసాయ కూలీని మోసం చేసిండు, కౌలు రైతుల్ని మోసం చేసిండు, యువతకి ఉద్యోగం ఇస్తానన్నాడు, లేదంటే 4,000 రూపాయలు ఇస్తానన్నాడు. యువతకి మోసం చేసిండు. ఎవరిని వదిలిపెట్టలే కాంగ్రెస్ వాళ్ళు, మొత్తం అందరినీ కూడా మొత్తం మోసం చేసిండు. 6 గ్యారంటీలతో పాటుగా ఇంకా కూడా ఆటో డ్రైవర్లకు కూడా మోసం చేసిండు. ఆటోలని ఎవరిని వదిలిపెట్టలే, అన్ని కులాలని మతాల వాళ్ళని అన్ని మోసం చేసిండు. నేను ఒకటే చెప్తున్నా, మరి ఈ విధంగా ఒకసారి మోసపోతాం కానీ రెండోసారి మోసపోకూడదు. మళ్ళా మీ దగ్గరకు వస్తాడు. అందుకనే మిమ్మల్ని కోరుకునేది ఒకటే, మీ అందరి ఆశీర్వాదంతో నన్ను 2 సార్లు మంచి మెజార్టీ ఇచ్చి పార్లమెంట్కి పంపించారు. మొన్న పోయినసారి ఎన్నికల్లో అశ్వరాపేట హైయెస్ట్ మెజార్టీ ఇచ్చిండ్రు. చిన్న కాన్స్టెన్సీ అయినా కూడా వచ్చిన ఓట్లలో దగ్గర 60% ఓట్లు కారు గుర్తు మీద వేసి నన్ను ఆశీర్వదించి పార్లమెంట్కి పంపించారు. 13వ తారీఖు మీరు కష్టపడితే తర్వాత 5 సంవత్సరాలు మీకు అండగుంటా, మన కార్యకర్తని కాపాడుకుంటా, మన పార్టీ నాయకులు అందరం కూడా కలిసి మెలిసి మంచిగా డెవలప్మెంట్ చేసుకుంటాం. అందుకని చివరిగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే, ఖచ్చితంగా కూడా ఇవాళ నేను ఇవన్నీ చెప్పినాను కూడా మీరు విన్నారు, మంచిగా అందరు విన్నారు కదా, కాంగ్రెస్ మోసాలు అర్థమైనాయి కదా. మరి ఈ దిశపై ఊళ్ళో చెప్పండి, ఇక ఊళ్ళో చెప్పి నేనేదో చెప్పిందో ఊళ్ళో చెప్పి తప్పకుండా కూడా మన గుర్తు కారు గుర్తు మీద మంచి మెజార్టీ వచ్చేట్టు మీరు కష్టపడండి.